I'm Dr. Lakshminath. I'm a senior consultant in neurosurgeon, neuro and spine surgeon. I'm working in కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్. ఈరోజు మనము ఫిట్స్ ఎందుకు వస్తున్నాయి, వాటి కారణాలు, వాటిని ఎట్లా మనం నివారించాలి, నివారణ చర్యలు, దాని ట్రీట్మెంట్ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ ఫిట్స్ అనేది చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు కూడా చూస్తూ ఉంటాం. జనరల్గా మనం చిన్నపిల్లల్లో మనం ఈ ఫిట్స్ అనేది చూస్తూ ఉంటాం. వాళ్ళకి మెయిన్ ఏంటంటే టెంపరేచర్ తోటి ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఫీవర్ రాగానే కొంతమందికి హై టెంపరేచర్ తోటి ఫిట్స్ రావటం అనేది జనరల్గా మేము చూసేది. అప్పుడు వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్, ఫిట్స్ ఇచ్చే మెడిసిన్స్ ఫీవర్ కంట్రోల్ చేయటము వీటి వల్ల అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఏజ్ని బట్టి ఎందుకు వస్తుందని ఉంటాయి. ఒకవేళ చిన్నపిల్లల్లో అయితే ఇది కొన్ని సందర్భాల్లో మెనింజైటిస్ అంటాం, బ్రెయిన్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావటం, లేదంటే లోపల ఏదైనా చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ కావటం, లేదంటే కొంతమందికి వితౌట్ ఎనీ రీజన్, కొంతమందికి మనం బ్రెయిన్ ఇమేజింగ్లో చేస్తుంటే ఇమేజింగ్లో ఏం కనపడకపోవచ్చు, బట్ డినోవో సీజర్స్, కొంచెం సీజర్ లాగా టెండెన్సీ ఉంటుంది. కొంతమందికి హిప్పోకాంపల్ స్క్లీరోసిస్ అంటే బ్రెయిన్లో స్ట్రక్చర్స్ అనేవి సరిగ్గా డెవలప్మెంట్ కాలేదు, డెవలప్మెంట్ డిలే ఉంది, లేదంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ తోటి కానీ దీన్ని లేదంటే డ్యూరింగ్ ద బర్త్ ఏదైనా ఇబ్బంది అయ్యి దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇబ్బంది అయ్యి బ్రెయిన్లో ఏదైనా డ్యామేజ్ ఉంది. సో వీటన్నిటి వల్ల చిన్నపిల్లల్లో మనం ఫిట్స్ రావటం అనేది చూస్తూ ఉంటాం. జనరల్గా ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్ అనేది అవసరం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఫీవర్, అలా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఎన్కెఫలైటిస్ అంటాం, మెనింజైటిస్ అంటాము, అది బ్యాక్టీరియల్ మెనింజైటిస్ కూడా కావచ్చు కొన్ని సందర్భాలు. అప్పుడు లంబార్ పంచర్ అని మనకి స్పైన్ నుంచి వెనకాల వెన్నుపూస నుంచి కొంచెం వాటర్ తీసుకొచ్చి ఎలాంటి ఇబ్బంది ఉంది, ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉంది అనేది మనం చూడటం. కొన్ని సందర్భాల్లో టీబీ, కొన్ని ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లో, విలేజెస్లో ఏదైనా టీబీ మెనింజైటిస్ కూడా పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి డయాగ్నోసిస్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్, ఫిట్స్కి టాబ్లెట్స్ వాడటము, లేదంటే కొన్నిసార్లు ఇంజెక్షన్స్ వాడటము అది జరుగుతూ ఉంటుంది. వెరీ రేర్గా ఏదైనా గడ్డలు ఉన్నా కూడా ఇట్లా ఫిట్స్ రావటం అనేది జరుగుతుంది. ఈ గడ్డల వల్ల ఫిట్స్ అనేది చిన్నపిల్లల్లో ఉంటుంది. ఏ వయసుతో అయితే వీటికి ఎలాంటి సంబంధం లేదు. కొన్ని యాజ్ ఎ న్యూరో సర్జన్స్ మేము ఎక్కువ ఈ గడ్డలతోటి ఫిట్స్ వచ్చిన వాళ్ళని మేము రెగ్యులర్గా చూడటము, వాటికి ఆపరేషన్ చేయటం అనేది జరుగుతుంది. ఇది ఒక వయసుతోటి సంబంధం లేదు. చిన్నపిల్లలు, నడి వయసు ఉన్న వాళ్ళు, అడాలసెంట్ ఏజ్, ముసలి వాళ్ళకు కూడా, అంటే ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకు కూడా ఏదైనా గడ్డతోటి మనం ఫిట్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. గ్లయోమాస్ ఉంటాయి, మెనింజోమాస్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఎపిడర్మాయిడ్ ట్యూమర్స్ అంటాము. వీటి మెనింజోమాస్, గ్లయోమాస్, ఎపెండిమోమా అంటాం, ఎపెండిమోమా ట్యూమర్స్, వీటి వల్ల కొంతమందికి ఫిట్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో వెరీ రేర్గా ఆర్టీరియల్ మాల్ఫార్మేషన్, ఏవిఎం అంటాం, ఆర్టీరియల్ వీనస్ మాల్ఫార్మేషన్, ఏదైనా బ్లడ్ వెజల్స్లో ఏదైనా అక్కడ ఇబ్బంది ఏదైనా ఉంటే, మాల్ఫార్మేషన్ అంటే అది స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉంటే, దానివల్ల ఏదైనా బ్లీడింగ్ అయితే, కొన్ని సందర్భాల్లో అన్యూరిజమల్ బ్లీడ్ అంటాం, సబర్కనాయిడ్ హెమరేజ్. ఆ సబర్కనాయిడ్ హెమరేజ్ అంటే ఏదైనా అన్యూరిజం అంటే ఒక బెలూన్ లాగా, ఒక బుడగలాగా ఒక బ్లడ్ వెజల్ నుంచి అది స్టార్ట్ అయ్యి అది బస్ట్ అవుట్ అయ్యి బ్లీడింగ్ వల్ల ఫిట్స్ రావటం. సో వీటి అన్నిటి వల్ల మనం న్యూరో సర్జికల్ ప్రాక్టీస్లో మేము చూసేది ఇవన్నీ. ఇవి కాకుండా కామన్ టెండెన్సీస్ ఏముంటాయి, ఆల్కహాల్, కొంతమంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం, బింజ్ ఆల్కహాల్ తీసుకోవటం, దానివల్ల షుగర్స్ తక్కువ కావటం, దానివల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే జనరల్ కండిషన్స్ లైక్ హైపోనెట్రిమియా, కొంతమందికి షుగర్స్ అప్ అండ్ డౌన్, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్ తోటి ఉన్న వాళ్ళకి సోడియం పొటాషియం అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో జనరల్ బాడీ కండిషన్లో కూడా డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ఎన్కెఫలోపతి అంటాం, ఇది లివర్ తోటి వచ్చే ఇబ్బంది కొన్ని ఉంటాయి, లివర్ తోటి, లేదంటే కిడ్నీ తోటి, లేదంటే మెటబాలిక్ ఎన్కెఫలోపతి ఉంటుంది. ఈ న్యూరాలజీ, న్యూరోసర్జరీ ప్రాక్టీస్లో వీటి వల్ల కూడా మెటబాలిక్ ఎన్కెఫలోపతి వీటి వల్ల కూడా మనకి ఫిట్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఫిట్స్ వచ్చినప్పుడు దాని యొక్క ఎందుకు వచ్చిందని ఒక ప్రోటోకాల్ ప్రకారం డయాగ్నోసిస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఫిట్స్ వచ్చినప్పుడు మెయిన్ మనం ఎప్పుడైనా సడన్గా జరగటం ఏంటి, ఎప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు, లేదంటే మనం ఎప్పుడైనా
ఆఫీస్లో మేము కొంతమంది చూస్తూ ఉంటాం, ఆఫీస్లో జరిగిందని మా దగ్గరికి తీసుకురావడం జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ట్రావెల్లో అవుతాయి, బయట ఆడుకున్నప్పుడు అవుతాయి. ఎప్పుడు జరిగినా కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది ఆలోచిస్తే వాళ్ళని ఒక సైడ్కి, లెఫ్ట్ సైడ్, మనం లెఫ్ట్ లేటరల్ పొజిషన్ అంటాము, ఒక సైడ్కి కనుక మనము పడుకోబెట్టి వాళ్ళని మెయిన్ సరౌండింగ్స్ సేఫ్ ఏరియాస్ ఉన్నాయా అక్కడ, మెయిన్ ఫైర్, వాటరు, లేదంటే వాళ్ళు కింద సడన్గా పడిపోయినప్పుడు ఏది అక్కడ వాళ్ళకి ఫిజికల్ ట్రామా మేము ఎక్కువ చూసేది ఫిట్స్ రావటం ఒకటి, దానివల్ల వచ్చే సెకండరీ కాంప్లికేషన్స్ లైక్ ఫిజికల్ ట్రామా. సో సరౌండింగ్స్ క్లీన్గా ఉండేటట్టు, వెంటనే పక్కన ఏదైనా సరౌండింగ్స్ రాళ్ళు ఉంటాయి, అవి ఉంటాయి, కొంచెం వాటిని పక్కన జరిపేసుకొని వాళ్ళు సేఫ్గా ఉండేటట్టు చూసుకోవటం, లెఫ్ట్ లేటరల్ పొజిషన్ ఉండేటట్టు చూసుకోవటం, ఆ నురుకు వచ్చినప్పుడు తొందరగా ఓరల్ క్లీనింగ్ చేసుకోవచ్చు, వాళ్ళకి మెయిన్ బ్రీతింగ్ అందుతుందా లేదా చూసుకోవచ్చు, వాళ్ళ గాలి ఎట్లా తీసుకున్నారని చూసుకొని వాళ్ళని ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడం అనేది చేయాల్సి ఉంటుంది. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.